మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి సంబంధించిన అంశం ఇది. అయితే ఖమ్మంలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఖానాపురం, హవేలీ ఇవి 4 భాగాలుగా ఉంటుంది. ఇదంతా ఖమ్మం మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అంటారు 60 డివిజన్లు. ఇందులో ముఖ్యంగా 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి వచ్చినప్పుడు అటు గాంధీ చౌక్ నుంచి ఇటు 1 టౌన్ ప్రాంతానికి ఖమ్మం బజార్, రాగిచెట్టు బజార్కి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థానికులు ముఖ్యంగా 3 టౌన్ ప్రాంత వాసులు కోరుతా ఉన్నారు. ఇందులో 3 టౌన్ ప్రాంత వాసులు అంటేనే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల గ్రామాల్లో ఎట్లయితే ఒక సాయం చేస్తే కడుపులో పెట్టుకొని దాచుకుంటారో అట్లా 3 టౌన్ ప్రాంత ప్రజలకి సంబంధించినది. అందుకోసం నాకు కూడా వ్యక్తిగతంగా కూడా 3 టౌన్ ప్రాంత ప్రజలంటే రెస్పెక్ట్ ఉన్నది. ఈ నేపథ్యంలో 3 టౌన్ ప్రాంత వాసి అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పెళ్ళూరు విజయకుమార్ గారు ఉన్నారు. దాంతో పాటుగా మనం మహాత్మా జ్యోతిబా పూలే సొసైటీ ఐడియాలజికల్ సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పెళ్ళూరు విజయకుమార్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, అసలు దానికి సంబంధించి ఏంటి? రైల్వే అండర్ బ్రిడ్జ్కి సంబంధించి ఆ మధ్య గేట్ మూసేశారు, రాగిశెట్టి బజార్ గేట్ మూసేశారు, 3 టౌన్ ప్రాంత ప్రజలు వ్యాపారాలు కాడికి ఇబ్బంది అంటున్నారు. అసలు ఏంది అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్రజలు ఏం ఆశిస్తూ ఉన్నారు, స్థానికులు 3 టౌన్ ప్రాంత ప్రజలు ఏం ఆశిస్తూ ఉన్నారు? ఖమ్మం నగరం ఈరోజు నగరముగా బాసిల్లుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ప్రాంతమైనటువంటిది. ఇది 60 డివిజన్లు విస్తరించింది. దీనిలో 3 టౌన్, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ వీటితో పాటుగా ఖానాపురం, హవేలీ, అలాగే గొల్లగూడెం ప్రాంతం, అలీపురం ఈ గ్రామాన్ని కలుపుకొని వాళ్ళు 60 విలేజ్ డివిజన్ని విభజించారు. 60 డివిజన్తో పాటుగా రాబోయే రోజుల్లో ఎదురాపురం సొసైటీ, రోడ్ల మండలాన్ని కూడా మనకి కలుపుతున్నారు. ఇది కలుపుకుంటే మీకు మ్యాక్సిమం 100 డివిజన్లు అవుతుంది. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి గోండు ప్రాంతాల్లాగా 3 టౌన్ ప్రాంతం అంటే అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఇది ఈరోజు కాదు, ఈ గత 1958, 56లో మున్సిపాలిటీ ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీగా బాసిల్లుతున్నటువంటి మున్సిపాలిటీకి అభివృద్ధి చెందినటువంటి 1 టౌన్ ప్రాంతం నుంచి బయలుదేరితే 1 టౌన్, 2 టౌన్ బైపాస్ రోడ్లు, లేకపోతే శ్రీనగర్ కాలనీ ఇలాంటి ప్రాంతాలే అభివృద్ధి చెందాయి. రోడ్ల విధంగా చూసుకున్నా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ. ఎందుకంటే ఒక మురికి కూపం లాంటిది కార్మికులు, కర్షకులు అక్కడ ఉన్నటువంటి ఈ ఖమ్మం పట్టణానికి చుట్టుపక్కల ఉన్న విలేజ్ల నుంచి వచ్చినటువంటి స్థానికంగా అక్కడ అందరూ నివాస ప్రాంతంగా ఏర్పడినటువంటి మొదటి ఖమ్మం అది. ఇప్పుడు పాత ఖమ్మంగా కూడా ఒక పేరు పెడుతున్నారు కొత్తగా. అలాంటి పాత ఖమ్మం ఏం కాదు అది. అయినా సరే ఈ రోజున్న పరిస్థితిలో దాన్ని అభివృద్ధి పరచాలి. మొదటి నుంచి వెనకబాటుకి చెందింది. ఈరోజు ఈ డివిజన్లు ఏర్పడిన తర్వాత 18 డివిజన్లు ఏర్పడి ఈ 18 డివిజన్లో కూడా అభివృద్ధి అయితే ఏమీ లేదు. దాని తోడు ఆ ప్రాంతంలో గోడపాడు ఛానల్ అనేది ఒకటి మొదటి నుంచి ఖమ్మం పట్టణం అంతా కూడా మంచినీటి దీని ప్రవాహంగా ఉండేది. అలాంటిది మురికి కూపం అయిపోయి దాని చుట్టూ ఇండ్లేసుకోవటము, దాని మీద ఇండ్లేసుకొని పేద ప్రజలు చాలామంది అక్కడ నివాస ప్రాంతంగా ఇది ఈ రోజున దాన్ని కూడా తీసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు. దానివల్ల మొన్న వచ్చిన వరదల్లో అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రెయిన్ మార్కెట్టు అక్కడే వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి. అక్కడి నుంచే ప్రతిదానికి ఈ రోజున ఖమ్మం సగానికి సగం ట్యాక్సులు వసూలేది కూడా మా ప్రాంతమే. ఆ ప్రాంతంలో వ్యాపారస్తులుగా అయితేమి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయితేమి ఇవన్నీ అక్కడి నుంచే మొదలైనవి. అక్కడే కార్మిక శాఖలు ఏర్పాటు చేయని, అక్కడే కార్మికులు నివాసాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి వాళ్ళకి అనుసంధానంగా ఏదైనా సందర్భం వస్తే, పెళ్ళో ఇంకేదైనా జరిగితే, శుభకార్యాలు జరిగితే, ఏమైనా కొనుక్కుందామని బయటికి వెళ్తే కమాన్ బజార్ డెవలప్ అయింది. రాయచెట్టు బజారు, కమాన్ బజారు, కస్బా బజార్ అంటుంటారు. ఈ ప్రాంతాలు డెవలప్ అయిన తర్వాత అక్కడ ఫ్యాన్సీ ఐటమ్ అయితే బట్టలు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయినాయి. ఆ ప్రాంతానికి రావాలంటే గత 50 సంవత్సరాల నుంచి అనుసంధానంగా వెంకటగిరి గేట్ మరియు మధ్య రైల్వే గేట్ 2 ఉండేవి. గతంలో ఇంకో గేట్ ఉండేది కానీ ఆ గేట్ ఎప్పుడో ఎత్తేసారు, అయిపోయింది. ఇప్పుడున్న ప్రస్తుతం దీనికి అనుసంధానం ఖమ్మం పట్టణానికి ఒక పార్శ్వమైనటువంటి ఒక భాగం వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండోది, వాటి గేట్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొత్త రైల్వే ట్రాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల 3వ లైన్ రావటం వల్ల ఇప్పుడు పూర్తిగా గేట్లే క్లోజ్ చేసేసారు, బంద్ చేశారు. అవతల వెంకటగిరి బ్రిడ్జి దగ్గర మనకు ఒక బ్రిడ్జి ఇవ్వడం జరిగింది. 3 టౌన్ ప్రాంతం పోలీస్ లైన్ టు చర్చి కాంపౌండ్ వరకు బ్రిడ్జి ఏర్పాటు చేశారు.
అది కొంత ఉంది. కానీ గేటును మూయవలసిన పరిస్థితి కాదు, అక్కడ గేటు ఉండాల్సిందే. గేటు ఉంటే స్థానికంగా నడిచిపోయేవాళ్ళు, పాదచారులు పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సుందర టాకీస్ రోడ్ నుంచి ప్రభాత్ థియేటర్ వైపు ఏమైనా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయడానికి ఆస్కారం ఉందంటారు. ఖమ్మం పట్టణంలో 1980 నుంచి నాకు తెలిసి మేము విద్యార్థి నుంచి బయటకు వచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీలో ప్రస్తావన వచ్చినప్పటి నుంచి సిపిఎం పార్టీ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఆ రోజున అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలని చెప్పి ధర్నాలు చేయడం జరిగింది, నిరోధక ఇది చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం ఆ డిమాండ్? 80 నుంచి ఉంది. 80 నుంచి ఈ ఒక 20 ఈ ఒక 25 40 సంవత్సరాలు అమలుపరచడానికి అక్కడ భౌగోళిక పరిస్థితులు సరిపోవు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నీళ్లు నిలబడి, వర్షాలు వస్తే నిలబడిన నీళ్లే ప్రవహించడానికి ఏర్పాటు లేదు కాబట్టి రాగిశెట్టి బజార్లో వర్షాలు వస్తే రాగిశెట్టి బజారు గాంజాక్ ఏరియాలో వర్షం వస్తే రైల్వే ట్రాక్ పక్కన నీళ్ళు నిలబడతాయి, నీళ్ళు అయిపోతాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టడానికి ఎలాంటి భౌగోళిక పరిస్థితులు లేవు. మరి ఎక్కడ కట్టాలి? దానికి అవకాశమే లేదు. ఒకవేళ బ్రిడ్జి అంటూ ఇస్తే అండర్ గ్రౌండ్ కాదు కావాల్సింది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే దానికి కరెంట్ కావాలా, నీళ్లు తీయాలి, సప్లై ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ట్రాఫిక్ బందోబస్తు కూడా ఎవరిని ఇరకపోతే మధ్య నుంచి బయటికి వెనక ముందు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ కాదు, ఫ్లైఓవర్ బ్రిడ్జే. 3 టౌన్ పోలీస్ స్టేషన్ హర్కారాబాద్ సెంటర్ నుంచి రికాబజార్ స్కూల్ వరకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తే, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇస్తే చాలా మంచి విధానం అవుతుంది. ఎందుకంటే అవతల ఒక బ్రిడ్జి ఉన్నది, ఇవతల వైరా రోడ్ నుంచి ఒక బ్రిడ్జి ఉన్నది. వైరా రోడ్ అంటే జూబిల్ కల్ప్ టు మైరు సెంటర్ వరకు బ్రిడ్జి ఉన్నది. ఈ 2 బ్రిడ్జీల మధ్యలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. కాబట్టి ఈ 2 అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటారా, అప్పర్ బ్రిడ్జ్ అంటారా? అప్పర్ బ్రిడ్జే కావాలా, రైల్వే ఓవరాల్. అంటే అందరూ వెహికల్స్ తిరగటానికే, మామూలు పాదచారుల కోసం లేదండి. పూర్తి స్థాయిలో బ్రిడ్జి ఏర్పాటు చేయడమే మంచిది. ఎందుకంటే అక్కడి నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది. అవతల కిరాణము, రైస్ మిల్స్ ఇటువంటి అన్నీ ఉన్నాయి, దాల్ మిల్స్, ఆయిల్ మిల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ప్రతి వారికి కిరాణం అయితేమే, ఇంకా మనం పార్సిల్స్ అయితేమే అన్నీ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలకి కావలసిన సౌకర్యం కావాలంటే పూర్తి స్థాయిలోనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వెంకటగిరి రోడ్లో మనకి ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఎట్లయితే ఏర్పాటు చేశారో, ప్రకాష్ నగర్ కాదు, చర్చి కాంపౌండ్ దగ్గర బ్రిడ్జి ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ విధంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. అది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే మంచి వస్తుంది. ఇది కాక రెండో బ్రిడ్జి ఏమైనా ఏర్పాటు చేయగలిగితే స్టేషన్ ఏరియాలో ఏర్పాటు చేయాలి. స్టేషన్ ప్రాంతంలో కూడా అవసరం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి అవతల ప్రాంతంలో వేరే బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మంచిది. ఇప్పుడున్న ఖమ్మం పట్టణంలో పాపులేషన్ ప్రకారంగా ఏ రోజున ఉన్న పరిస్థితికి ఈ రోజు మన ఖమ్మం పట్టణంలో 5 లక్షల జనాభా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ 5 లక్షల జనాభాకి అనుసంధానంగా బ్రిడ్జి చేయటం మంచిది. ఇది కాక ఖమ్మంలో నడిబొడ్డున ఉన్నటువంటి బైపాస్ రోడ్డు, రాపర్తి నగర్ కర్ణగిరి బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి లారీల్ని అవాయిడ్ చేసి బయటికి తీసుకుపోవాలా. దానికి ఎక్కడైనా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి ఊరు బయటికి పంపించడం మంచిది. ఇప్పుడు ఆల్రెడీ రఘునాథపాలెం ఊరు నుంచి ఎస్ఆర్ గార్డెన్ వరకు బైపాస్ రోడ్ ఏర్పాటు చేశారు, నిర్మాణం చేశారు. 2018లో చేశారు. ఈ రోజు వరకు 2008లో చేశారు. ఈ రోజు వరకు దాని వాడకం లేదు. అక్కడ ఒక సైన్ బోర్డు కూడా లేదు. ఎందుకంటే మరి ఆ బ్రిడ్జి ఆ రోడ్డు కట్టుకునేది ఎందుకు అర్థం కావట్లేదు. ఆ రోడ్డు నిర్మాణం చేశారు, 1 లక్షల రూపాయలు పెట్టి, 112 కోట్ల రూపాయలు పెట్టారు ఆ రోజు రేణుకా చౌదరి ఫండ్స్ నుంచి. దాని నిర్మాణం అయితే జరిగింది. కానీ ఆ రోడ్డు అయితే ఎవరికి ఉపయోగపడుతుంది? అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఆ రోడ్డు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రయాణం జరగట్లేదు. మన రాపర్తి నగర్ బ్రిడ్జి దగ్గర నుంచి పోతున్నట్టు హెవీ వెహికల్స్ని అన్నింటిని కూడా డైవర్ట్ చేసి అవతలకి ఏర్పాటు చేయాలి. అది ఎక్కడైనా గోళపాడు నుంచి అనుసంధానం చేసి మద్దులపల్లి టు రఘునాథపాలెం వరకు. ఇంకొక డిమాండ్ కూడా ఉన్నది కదా, మున్నేరు దగ్గర నుంచి అండ్ అప్పర్ బ్రిడ్జి మున్నేరు నుంచి గోపాలపురం దాకా ఉంటే అసలు ఇక హైదరాబాద్ రాజమండ్రి రోడ్లు సిటీలోకి రాకుండా ఉంటారు, అట్లా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అనేది. అది దానికంటే ఫ్లైఓవర్ అడుగుతాం. అది పర్మనెంట్ ట్రాఫిక్ సమస్య తీరేది. ఇంపార్టెన్స్ ఏమిటంటే పెత్తండ దగ్గర నుంచి సాయి ప్రభాత నగర్ నుంచి పంపింగ్ వేల రోడ్ వరకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తే, ఇప్పుడున్న మార్కెట్ అక్కడే ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి కొంత ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. సిటీలో నుంచి పిఎస్ఆర్ రోడ్డు ఇరుకు రోడ్లు అయిపోయినాయి. అక్కడ నుంచి ఎప్పుడు ట్రాఫిక్ జామే. కాలవొడ్డు నుంచి బయలుదేరితే గ్రెయిన్ మార్కెట్ వరకు పోవడానికి రోడ్ లేదు. మన శ్మశాన వాటిక నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ హర్కారాబాద్ వరకు బైపాస్ రోడ్డు లింకప్ ఉంది. ఆ లింక్ రోడ్డు కూడా ఎవరు ట్రాఫిక్గా ఉపయోగించట్లేదు. పోలీసు వారు కూడా కావలసిన విధంగా ట్రాఫిక్ పాయింట్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తే, 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి డైవర్ట్ చేస్తే పిఎస్ఆర్ రోడ్లో ఉండే ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. స్కూల్ పిల్లలు పోవడానికి ఆ టైంలో కూడా లారీలు తిరుగుతున్నాయి. కాబట్టి
ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హెవీ వెహికల్స్ని లోపలికి ఎలవ చేయొద్దు సిటీలోకి. రెండోది, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా హెవీ వెహికల్స్ని ఖమ్మం పట్టణంలోకి ఎక్కడ రాపత్తి నగర్ కానివ్వండి, పిఎస్ఆర్ రోడ్ అనివ్వండి, లేకపోతే వైరా రోడ్ కానీ హెవీ వెహికల్స్ అన్నింటి స్టాప్ చేయటం మంచిది. ఊరు బయటనే ఆరెంపల, ఇటు పక్క తల్లంపాడు మద్దులపల్లి అవతల ఆపాలి, ఇటు పక్క వెంకటాపాలెం అవతల ఆపేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ 4 గంటల నుంచి 6 గంటల వరకు 6:30 వరకు కూడా బంద్ చేస్తే, ట్రాఫిక్ బంద్ చేస్తే స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్ పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉంటుంది, పనిలో పోయి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ నానా నరక యాతన పడుతున్నారు హెవీ వెహికల్స్ వల్ల. ఈ హెవీ వెహికల్స్ని పూర్తిగా నిర్బంధంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా బంద్ చేస్తే కొంత పట్టణం ప్రశాంతంగా గాలి పీల్చుకుంటుంది. ఈ హెవీ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితిలోనే ఈ విధంగా ఉంటే ఇంకా రాను కూడా ఏ అనుసంధానమైన బ్రిడ్జీలు లేకపోయినా, ఫ్లైఓవర్స్ లేకపోయినా ఇబ్బంది అవుతుంది. సాయి ప్రభాత్ నగర్ నుంచి ఖమ్మం మార్కెట్ రోడ్ వరకు కానీ ఏదైనా ఒక అనుసంధానమైన ఒక బ్రిడ్జి ఇస్తే డైరెక్ట్ మార్కెట్ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే మార్కెట్ నుంచి ఉన్నటువంటి ఇప్పుడున్న చర్చి కాంపౌండ్ బ్రిడ్జి ఉపయోగపడుతుంది కాబట్టి కింది బ్రిడ్జి మీద ఏదన్నా 2 వీలర్స్ ఇవాళ రెక్కాడితే దొక్కాడని రిక్షా కార్మికులు ఉన్నారు, అక్కడే సామిల్స్ ఉన్నాయి. ఆ సామిల్స్ కార్మికులు ఎవరో ఏదైనా సామాన్ తీసుకెళ్లాలంటే రిక్షాల్లో తీసుకుపోతుంటారు, ఆటోలో తీసుకెళ్తుంటారు. ఒక బండి బ్రిడ్జి ఎక్కితే దాని వెనకాలే లైన్ కట్టి పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా కింద వెంకటగిరి ప్రకాష్ నగర్ నుంచి వస్తున్న ట్రాఫిక్ కొద్దిగా తగ్గిపోవాలి అంటే మనకి చర్చి కాంపౌండ్ బ్రిడ్జి కింద వెంకటగిరి బ్రిడ్జి అంటారు, దాన్ని వెంకటగిరి గేట్ అంటారు. ఆ గేటు దగ్గర ఓపెన్ చేసి ఆ గేట్ను కూడా విడుదల చేయవలసిందిగా మా ప్రార్థన. రెండోది మా మనవి. మూడో విషయం ఏంటంటే ఖమ్మం పట్టణానికి మనకి అనుసంధానమైనటువంటి ఈ కొత్తగూడెం పందిలపల్లి రోడ్డు ఉంది. ఆ పందిలపల్లి రోడ్డు నుంచి కూడా ఒక రోడ్డు ఇప్పుడు మనకి ఏర్పాటైంది. ఎస్విఎం స్కూల్ నుంచి స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు, అయ్యప్ప స్వామి దేవాలయం వరకు రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు కూడా బాగు చేసి ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి. ఆ రోడ్డు చేయటం వల్ల మనకి చర్చి కాంపౌండ్, ముస్తాఫానగర్ నుంచి వస్తున్న ట్రాఫిక్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఈ రోడ్డు ఆల్రెడీ తయారై ఉంది కాబట్టి దానికి కూడా నిధులు కేటాయించి ఖమ్మం మున్సిపాలిటీలో ఉంది. మున్సిపాలిటీలో ఉంది కాబట్టి అక్కడి వరకు అల్లీపురం వరకు, అల్లీపురం కాదు కొత్తగూడెం అగ్రహారం వరకు మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ఆ మున్సిపాలిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ బ్రిడ్జి పందిలపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి వచ్చే రోడ్ని అనుసంధానం చేసి దాన్ని పాత గేటు దగ్గర కలపాలని చెప్పేసి మా కోరిక, మన మనవి. దీన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో గొంతమ్మ కోరికలు అండర్ బ్రిడ్జీలు ఎక్కడ ఏర్పాటు చేసినా ఖమ్మం పట్టణంలో సక్సెస్ కాదు. ఎందుకంటే నీళ్లు ఖమ్మం పట్టణంలో వచ్చిన వర్షానికి వచ్చిన నీళ్ళే బయటికి పోవడానికి దారులు లేవు కాబట్టి ఇప్పుడు మొన్న వరదల్లో చూసాము 5 గంటలు 6 గంటలు నీళ్ళల్లే మన వాళ్ళందరూ కూడా చేశారు. కాబట్టి ఆ నీళ్ళని బయటికి పోయే విధానం లేదు కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు కోరటం కంటే ఫ్లైఓవర్స్ అడగండి, లేదా పూర్తి స్థాయి బ్రిడ్జీలు అడగండి, ఆర్ఓఆర్లు అడగండి. అలాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సాయి ప్రభాత్ నగర్ నుంచి మార్కెట్ వరకు కూడా బ్రిడ్జిని ఏర్పాటు చేయండి. మార్కెట్ నుంచి కూడా బయటికి పోయే మార్కెట్ నుంచి కూడా అవతలే ఒక రోడ్డు ఏర్పాటు చేసి దాన్ని సాయి ప్రభాత్ నగర్ కలపడం మంచిది, ప్రకాశ్ నగర్ కలపడం మంచిది అని చెప్పి చిన్నగా ఎదిగినందువలన ఈ అభివృద్ధి పనులని ఒక ప్రాంతానికే పరిమితం చేశారు కాబట్టి గత ప్రభుత్వాలు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ దాన్ని ఎక్కడైతే ఏది అవసరం ఉందో అందరూ ఇక్కడ ఈ ప్రజలు ఈ ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు ఇక్కడ మంత్రులు ఎవరైతే 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి, ఈ జిల్లా నుంచి గెలిచిన మంత్రులు, ఆ మంత్రులు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి అందరికీ కావాల్సిన అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని చేయవలసిందిగా అందరి కోరిక.